ప్రియులారా, గడిచిన కాలంలో మనం నిర్గమకాండము పరిచయం 2 భాగాలుగా నేర్చుకోవటం జరిగింది. ఇందులో రెండో భాగంలో ప్రాముఖ్యంగా మనం ఉద్దేశం ఏమై ఉంది, నిర్గమకాండం యొక్క ఉద్దేశాలు 3 ఉద్దేశాలు నేర్చుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా నిర్గమకాండం పాఠకులకు ఏం అవసరం, నిర్గమకాండం యొక్క అవసరం ఏమై ఉంది అన్నటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో మరి నిర్గమకాండం అంతటిని కూడా స్థూలంగా 2 భాగాలుగా విభజించుకోవటం అనేది మనకు యాప్ట్ అవుతుంది. అందులో మొదటి భాగం ఏంటంటే, మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగం. దీన్నే విమోచన అనేటటువంటి పేరుతో మనం చెప్పవచ్చు. విమోచన అన్నటువంటిది మొదటి 18 అధ్యాయంలో కనబడుతుంది. ఇక 19వ అధ్యాయము నుండి చివరి అధ్యాయము అనగా 40వ అధ్యాయము వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని నిబంధన అన్నటువంటి పేరుతో మనం నేర్చుకోవచ్చు. సో నిర్గమకాండం ఏమిటయా అనంటే విమోచన మరియు నిబంధన అనేటటువంటి రీతిగా చెప్పవచ్చు. ఈ విమోచనలో ముఖ్యంగా కొన్ని భాగాలు ఉన్నాయి, 8 భాగాలు ఉన్నాయి. విమోచన అనేటువంటి దానిలో 8 భాగాలు ఉన్నాయి. వాటిని మనం ఈ 8 భాగాలను క్లుప్తంగా నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలగుట. ఇది మొదటి అధ్యాయము మనకు నేర్పిస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలగుట అనేటటువంటిది మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ విమోచనంలో మొదటి భాగం. తదుపరి 2వ భాగం మోషే గారి యొక్క జననము, ఎదుగుదల, అవన్నీ కూడా విమోచకుడు. వాస్తవంగా చెప్పాలంటే విమోచన దేవుడే ఇచ్చినప్పటికీ దాని కొరకు మానవులను ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు మనం యానివర్సరీ జరుపుకున్నాం. దానికి సంబంధించి జరిపించటానికి టోటల్గా సమస్తమును జరిగించిన వాడు దేవుడే, మనకు తెలుసు. కానీ అది మనుషుల ద్వారా జరిపించుకుంటాడు. ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు, సహకారులను ఎన్నుకున్నాడు. అంటే దైవ కార్యము మానవుని ద్వారా దేవుడు జరిగిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో విమోచకుడు అనగానే మనకు దేవుడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ఎవరి ద్వారా విమోచిస్తాడు? ఇశ్రాయేలును దేవుడు ఎవరి ద్వారా విమోచించాడు అనంటే మోషే గారి ద్వారా విమోచించాడు. కాబట్టి విమోచకుని యొక్క ఇతివృత్తం, ఆయన యొక్క జననము, ఎదుగుదల, అలాగే ఇవన్నీ విషయాలు కూడా మనకు 2వ భాగంలో కనబడతాయి. ఇది 2వ అధ్యాయం ప్రారంభం నుండి 4వ అధ్యాయము 26వ వచనం వరకు ఉంటుంది. మోషే గారి యొక్క ఇతివృత్తము 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం ప్రారంభం నుండి 4వ అధ్యాయం 26వ వచనం వరకు ఉంటుంది. ఇక 3వ విషయం ఏంటంటే, మోషే గారిని దేవుడు పిలవటము, అలాగే ఇశ్రాయేల్ దగ్గరికి పంపించిన తర్వాత వైఫల్యాలు ఎదురవుతాయి. అదే మనకు కనబడుతుంది అక్కడ. ఆరంభ వైఫల్యాలు అనేది కనబడతాయి. అది 4వ అధ్యాయము 27వ వచనం నుండి 6వ అధ్యాయము 13వ వచనం వరకు కనబడతాయి. 4వ అధ్యాయం 27వ వచనం నుండి 6వ అధ్యాయం 13వ వచనం వరకు కనబడతాయి. చిత్రమైనటువంటి విషయాలు ఇవన్నీ తర్వాత మనం ధ్యానం చేద్దాం. మోషే గారిని దేవుడే ఎన్నుకొని నువ్వు వెళ్ళు, నేను ఉంటాను నీకు తోడుగా అని చెప్పిన తర్వాత ఆరంభంలో కొన్ని వైఫల్యాలను ఎదుర్కోవటం జరుగుతుంది. ఇలా వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు దేవుని ప్రజల్లో కూడా అపనమ్మకం ప్రబలటం, అట్లాగే మరి ఆ పరిపాలకుల్లో నుంచి కూడా మరింత కోపం పెచ్చుమీరటం, పూర్తిగా 2 విధాలుగా మరి సంకటంలో ఉన్నట్టుగా, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, పరిస్థితులు మరింత చేయి దాటిపోయినట్టు, ముందు కంటే దారుణంగా ఉన్నట్లు
మనకు కనబడతాయి. అది ఎందుకు అలాగా అనేటువంటి విషయాలు కూడా మన జీవితాలకు మనం అన్వయం చేసుకుని నేర్చుకోవచ్చు. ఇక 4వ విభాగం ఏంటంటే మోషే గారి యొక్క మరియు అహరోను గారి యొక్క వంశావళులు మనకు కనబడతాయి. 6వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ ఇరువురు యొక్క వంశావళుల యొక్క విశేషాలు మనకు కనబడతాయి. నిర్గమకాండం 6వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు, క్షమించండి 27వ వచనం వరకు ఉంటుంది. 14వ వచనం నుండి 27వ వచనం వరకు మోషే గారి యొక్క అహరోను గారి యొక్క వంశావళులు కనబడతాయి. తర్వాత 5వ విభాగం ఏంటంటే సఫలీకృతమైన ప్రయత్నం యొక్క ఆరంభం. అంటే మనకు 3వ విషయంలో ఆరంభ వైఫల్యాలను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మరలా ఏదైతే వైఫల్యం చెందారో దాని నుంచి మరలా సఫలీకృతంగా, అంటే పూర్తిగా మోషే యొక్క నాయకత్వం క్రిందికి, అలాగే అహరోను గారి దగ్గరికి దేవుడి యొక్క నడిపింపు ఉన్నది అనే స్పష్టమైనటువంటి సఫలీకృతమైన ప్రయత్నాలు మనకు కనబడతాయి. అవి 6వ అధ్యాయము 28వ వచనం నుండి 6వ అధ్యాయం 28వ వచనం నుండి 7వ అధ్యాయము 7వ వచనం వరకు కనబడతాయి. 7వ అధ్యాయం 7వ వచనం వరకు సఫలీకృతమైన ప్రయత్నం యొక్క ఆరంభాలు మనకు కనబడతాయి. ఇంకా 7వ విభాగం దేవుడు తెగుళ్ల ద్వారా, అంటే ఐగుప్తీయులకు తెగుళ్లను రప్పించుట ద్వారా ఇశ్రాయేలును విమోచించటం అనేది మనకు కనబడుతుంది. తెగుళ్ల ద్వారా విమోచన అంటారు దీన్ని మనం 7వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనము నుండి 13వ అధ్యాయము 16వ వచనం వరకు చూడగలం. మరలా 7వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ అధ్యాయము 16వ వచనం వరకు మనం తెగుళ్ల ద్వారా విమోచన అన్నటువంటి దాన్ని చూడగలం పరిశుద్ధ గ్రంథంలో. అట్లాగే 7వ విభాగంగా ఎర్ర సముద్రము ద్వారా దేవుడు ఇచ్చిన విమోచన. ఎర్ర సముద్రం ద్వారా దేవుడు ఇచ్చిన విమోచన అనేటటువంటిది మనకు 13వ అధ్యాయము 17వ వచనం నుండి 13వ అధ్యాయము 17వ వచనం నుండి 15వ అధ్యాయము 21వ వచనం వరకు కనబడుతుంది. 15వ అధ్యాయము 21వ వచనం వరకు. 8వ విభాగం, చివరి విభాగం విమోచనలో సీనాయి యొద్దకు ప్రయాణం. సీనాయి పర్వతము దగ్గరికి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం అనేటటువంటిది మనం ఈ విమోచనలో చివరి భాగంగా నేర్చుకోవచ్చు. ఇది 15వ అధ్యాయము 22వ వచనము నుండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 18వ అధ్యాయం పూర్తయ్యేంత వరకు. అంటే విమోచనము మనం మొదటి 18 అధ్యాయాలను చూసాం కదా. ఆ 18వ అధ్యాయం చివరి వరకు ఈ సీనాయి వద్దకు ప్రయాణం మనకు కనబడుతుంది. ఇలా 8 విభాగాల్లో దేవుడు ఇచ్చినటువంటి విమోచన అనేటటువంటిది మొదటి 18 అధ్యాయాలను 8 విభాగాలుగా మనం విభాగించుకొని నేర్చుకోవచ్చు. తర్వాత మనం నిబంధనల గురించి తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ విమోచనలో ఉన్నటువంటి విషయాలను 1 by 1 నేర్చుకోవటం అనేది మనం చేద్దాం. ప్రాముఖ్యంగా మొదటి వచనం నుండి చూద్దాం. నిర్గమకాండంలో మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు చెప్తున్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. నిర్గమకాండం నేను చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది.
అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈరోజు మనం నేర్చుకునబోయేటటువంటి విషయాలు మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఈ మొదటి 5 వచనాల్లో చాలా విశేషమైనటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఎస్పెషల్లీ ఐగుప్తులోనికి యాకోబు గారు రావలసినటువంటి అవశ్యమేముంది. ఎలా వచ్చాడు? మీకు ఏమైనా ఐడియా ఉందండి ఎవరికైనా? ఐగుప్తులోనికి యాకోబు గారు ఎందుకు రావాల్సి వచ్చింది? రీజన్ కరువు వల్ల వచ్చినారు. వెరీ గుడ్ అమ్మా. ప్రపంచం అంతా కూడా మనకు ఆదికాండంలో 41వ అధ్యాయం దగ్గర నుంచి ఆదికాండంలో 41వ అధ్యాయం దగ్గర నుంచి మనకి ఏం కనపడుతుందంటే ప్రపంచమంతా 7 సంవత్సరాల కరువు కనబడుతుంది. ఆ కరువును తట్టుకోలేక ధాన్యము అప్పటికే ఐగుప్తులోనికి చేర్చబడి ప్రపంచాన్నంతటినీ కాపాడడానికి ఒక విమోచకుడిగా యోసేపు గారి రూపంలో దేవుడు ఉంచాడు. నిజంగా చాలా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం యోసేపు గారిది మనకు తెలుసు. సో అట్టి వ్యక్తి ద్వారా మరి సమాచారం వాళ్ళు అందుకొని, ఆహ్వానం అందుకొని, నేను మీ తమ్ముణ్ణి మీరు నన్ను అమ్మేస్తున్నారు, దేవుడు మంచి కోసం ఇవన్నీ చేశాడని వాళ్ళ అన్నయ్యలతో, ఆహారం కోసం వచ్చినటువంటి, ధాన్యం కోసం వచ్చినటువంటి అన్నయ్యలతో చెప్పటం, నాన్నను అందరిని మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకురండి అని చెప్పినప్పుడు మరి యాకోబు గారితో సహా 11 గోత్రాల మూల పురుషులు వాళ్ళ యొక్క కుటుంబాలు అందరితో కలిసి యాకోబు గారు ఐగుప్తులోనికి రావటం. అందులో ఐగుప్తులో సారవంతమైన ప్రదేశము గోషెను ప్రాంతం. ఆ గోషెను ప్రాంతంలో ఫరో యొక్క చొరవతో వాళ్ళు అక్కడ నివసించటం అనేది జరిగింది. అంటే ఏదైనా మనం చదివేటప్పుడు ఐగుప్తులోకి యాకోబు గారు ఎందుకు రావాల్సి వచ్చింది ఇది తెలిసి ఉండాలి. ఇది లింక్ అన్నమాట. ఇది ఆదికాండానికి నిర్గమకాండానికి ఉన్న లింక్ మనకు అర్థం కావాలి. అర్థమైతేనే విషయం మనకు బోధపడుతుంది, లేకపోతే మనకేం అర్థం కాదు. రైట్. తర్వాత పేర్లు, ఇశ్రాయేలీయుల పేర్లు అన్నారే, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు అన్నారు కదా. అసలు యాకోబు ఏంటి, ఇశ్రాయేలీయులు ఏంటి, ఎలా మనం వాటిని మనం అర్థం చేసుకోవాలని చెప్పండి ఒకసారి. యాకోబు గారి పేరే ఇశ్రాయేలు కదన్నా. అదేనమ్మా, యాకోబు గారి పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే యాకోబు గర్భవాసమున పుచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరన్నమాట? ఇశ్రాయేలీయులు. అది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇశ్రాయేల్ అంటే ఎవరు? వీళ్ళు యాకోబు గారి కుమారులు. నేను మీ యొక్క నాలెడ్జ్ ఒక చిన్న పరీక్ష పెట్టాలని ఆశపడుతున్నాను. రూబేను, షిమేను, లేవి, యూదా, ఇస్సాకారు ఇవన్నీ వరుసగా పేర్లు ఉన్నాయి చూసారా? ఇవన్నీ మనకు బైబిల్ గ్రంథంలో చివరిలో కూడా గోత్రకర్తల పేర్లు కనబడతాయి చూసారా? 12 మంది గోత్రకర్తల పేర్లు ప్రకటన గ్రంథం తర్వాత కూడా కనబడతాయి. అవునన్నా, ఉన్నాయి కదా. అసలు ఎందుకు ఇవి అట్లా ఉన్నాయి? కరెక్ట్ గా ఈ ఆర్డర్ ఎందుకు అట్లాగా? ఎవరికైనా ఐడియా ఉందా ఎందుకు అట్లాగా అనేది? ఎవరికి ఐడియా లేదు కదా. వాస్తవంగా ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి యాకోబు గారి యొక్క భార్యల యొక్క క్రమమును బట్టి వచ్చిన పేర్లు. అంటే యాకోబు గారి మొదటి భార్య ఎవరండి? లేయమ్మ. లేయమ్మకి ఎంతమంది పిల్లలు? 6 మంది. 6 మంది. ఇంకా లేయమ్మకి ఎంతమంది పిల్లలండి? 6 మంది పిల్లలని ఒకరు చెప్పారు. ఇంకొకరిని ఎవరన్నా నంబర్ ఏమన్నా వేరే ఉందా? అదే అనుకుంటున్నారా?
ఒక పాప ఉండాలి. పిల్లలు ఎంతమంది అంటే ఏం చెప్పాలి? పిల్లలు ఎంతమంది అంటే ఇప్పుడు కల్పనమ్మని మనం అడిగాం అనుకోండి, అమ్మా మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ముగ్గురు. ఇప్పుడు లేయమ్మకి పిల్లలు ఎంతమంది? అమ్మా మీకు విషయం అర్థమైందో లేదో నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు మగవాళ్ళని సపరేట్ చెప్పనక్కర్లేదు, అందరినీ కలిపి చెప్పాలి కదా. లేయమ్మకి ఎంతమంది పిల్లలు? 8 మంది. అయ్యో 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 8 మంది అన్న. ద్వారా పుట్టిన వారు కాకుండా అన్న 7 మంది తల్లి. పాపతో కూడా 7 మంది అన్న. అదమ్మా 6 అబ్బాయిలు 1 అమ్మాయి. దీనా అనేటువంటి ఆవిడ లేయమ్మకి పుట్టింది. సో 6 కొడుకులు 1 అమ్మాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటి? లేయమ్మకి ఎంతమంది పిల్లలు అని అడిగాను. ఎంతమంది కొడుకులు అంటే ఇప్పుడు 3 సంతానం అని చెప్పింది అమ్మ. ఇందులో కొడుకులు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది అంటే అప్పుడు మనం క్లాసిఫై చేసి చెప్పొచ్చు. క్వశ్చన్, లేయమ్మకు ఎంతమంది కొడుకులు అంటే 6 మంది. లేయమ్మకి ఎంతమంది పిల్లలు అంటే 7 మంది. అర్థమైందండి? అంటే ఆడబిడ్డలనే లెక్కలేక వేసుకోవట్లేదు. ఆన్లైన్ లో ఆడబిడ్డలు ఎక్కువ మంది ఉన్నా కూడా ఆడబిడ్డలే లెక్కలేక వేసుకోకపోతే ఎట్లమ్మా? సో లేయమ్మకు 7 మంది పిల్లలు, అందులో 6 మంది కుమారులు. తర్వాత నెక్స్ట్ మీరు చూడండి, ఈ 6 మంది కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరుస క్రమం కనబడుతుంది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను. ఈ 6 లేయమ్మ పిల్లలు. లేయమ్మ పిల్లలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి పిల్లలు ప్రస్తావించడం జరిగింది తెలుసా అండి? నెక్స్ట్ ఎవరి పేరు ఉందండి? ఇక్కడ ఎవరి పేరుంది తల్లి అది చెప్పండి. బెన్యామీన్ పేరుంది. బెన్యామీన్ అంటే ఎవరి బిడ్డ అంటే రాహేలమ్మ బిడ్డ. మరి ఇంకొక ఆయన పేరు, ఆయనకంటే ముందు పుట్టిన ఆయన పేరు ఎందుకు లేదు? ఆయన అప్పటికే అక్కడ లేడు కదన్నా. ఈయనకంటే ముందే, వీళ్ళకంటే ముందే ఆల్రెడీ ఐగుప్తులోకి వచ్చేసాడు యోసేపు గారు. అందుకే ఆయన పేరు రాయబడలేదు. అంటే లేయమ్మ పిల్లలు ఫస్ట్, నెక్స్ట్ రాహేలమ్మ పిల్లలు, తర్వాత ఎవరి పేర్లు వచ్చాయి? దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇవి కూడా ఈ బిల్హమ్మ పిల్లలు దాను, నఫ్తాలి. జిల్పమ్మ పిల్లలు గాదు, ఆషేరు. అంటే మొత్తానికి ఒక సీక్వెన్స్ దేవుడు, ఒక ఆర్డర్ అనేది ఏర్పాటు చేస్తున్నాడు. గమనించండి, దేవుడికి ఆర్డర్, ప్రోటోకాల్ అంటారు దాన్ని. చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి మనకు చాలా సందర్భాలు యేసుప్రభు విషయంలో చాలా డౌట్లు వస్తాయి మనకి. ఏమనంటే కానా పెళ్లిలో, వివాహంలో నాయన ద్రాక్షారసం అయిపోయిందంట అని యేసుప్రభు దగ్గరకు వచ్చి అమ్మ చెప్తుంది. మనకు తెలుసు కదా, మరియమ్మ తల్లి. అలా చెప్పిన తర్వాత అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదంటాడు. ఏంటిది? అమ్మతో మాట్లాడాల్సిన మాటలేనవి, తల్లితో మాట్లాడాల్సిన విషయాలేనవి. కనీసం ఆ వయసుకు గౌరవం ఇవ్వాలి కదా. అసలు ఎంత మోసం. ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి చాలా మందికి. కానీ అక్కడ యేసుప్రభు వారు ఫాలో అయింది ఏంటి తెలుసా? ప్రోటోకాల్ అంటారు దాన్ని. అంటే అక్కడ యేసుప్రభు వారు సువార్త చేసేటప్పుడు కూడా మరియమ్మ తల్లి తమ్ముళ్ళు వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు గాడ్. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలెను. అమ్మ నువ్వు చెప్పడం కంటే నా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నేను స్పందించడం మంచిదమ్మా అన్నటువంటి విషయం. అది ప్రోటోకాల్ ఫాలో అవటం. దేవుడు కూడా ప్రోటోకాల్ ఎందుకు ఫాలో అవుతుంది? వాస్తవంగా యాకోబు గారు ప్రేమించినటువంటి భార్య కదండి రాహేలమ్మ. రాహేలమ్మ పిల్లలు ముందు ప్రస్తావించవచ్చు కదా అంటే కాదు కాదు కాదు. ప్రేమించినప్పటికీ అసలు మొదటిగా వివాహం అయింది, పెళ్ళి అయింది, మొదటిగా భార్య అయింది ఎవరు అంటే
లేయమ్మనే. అందుకే ఆ ప్రోటోకాల్ ను దేవుడు ఫాలో అవుతూ ఉంటున్నాడు. దేవుడికి ఉన్నటువంటి ఆ పేర్లు కూడా ఎందుకు అట్లా ఉన్నాయనేది కూడా మనకు అర్థం కావాలండి. లేదనుకోండి ఎందుకో ఊరికెలా రాయిచ్చేసారు అనుకుంటాం మనం, అంతే. సో అందుకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి 5 వచనాల్లో మనకి ఒక మాట రాయబడింది. అదేంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేంటంటే ఈ 5వ వచనంలో 2 నుంచి 5 వచనాల్లో యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది అని ఉంది కదా, ఉందండి? 70 మంది అని ఉంది కదా, రైట్. ఇప్పుడు మనం ఇది ఇలాగే ఉంచుకొని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 14వ వచనం ఒకరు చదవండి. యాకోబును తన ప్రజలందరినీ పిలవనంపెను. వారు 75 ఎంతమంది అటండి? 75 75 మంది. అక్కడ మనం ఏం చదివాం నిర్గమకాండంలో? 70 మంది. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు 70 మందా 75 మందా? 75 మంది అంటేనా? వాళ్ళ కోడలు కలిపి 75 మంది అవుతారా? కోడళ్ళు కలిపితే 75 మంది అవుతారమ్మా. కోడళ్ళు ఎంతమంది అమ్మా మొత్తం? యేషోబుకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు. వదిలేద్దాం, యోసేపు గారిని వదిలేద్దాం అమ్మా. ఆ లెక్క కూడా ఆలోచన చేద్దాం. యోసేపు గారి పిల్లలు ఉన్నారు, ఆమె భార్యను కూడా ఆయన భార్యను కూడా వదిలేద్దాం. మిగిలిన కొడుకులు ఎంతమంది? 11 మంది. 11 మంది. 11 మందికి భార్యలు ఉన్నారు కదా, 22 మంది. 11 మందికి భార్యలు 11 మంది. ఈ 71 11 81 అవ్వాలి. మరి 75 ఎట్లా చెప్తున్నారు? అదొక లెక్క. దాని విషయంలో మనం ఒక క్లారిటీ తీసుకుందాం ఏమండి. తర్వాత రేపటి దినం ఈలోపు మీరు హోంవర్క్ చేసుకుని రండి అందరూ. ఏమని? 70 ఎలా ఈ లెక్క? దీనికి సంబంధించి బాగా మ్యాథ్స్ రానోళ్ళు కూడా బాగా ఆలోచన చేసి ఎక్కడెక్కడన్నా సెర్చ్ చేసి మంచిగా తెలుసుకొని రేపటి దినానికి రండి. అయితే ఇక్కడ మనకు ఈ పేర్లు ఏదైతే ప్రస్తావించడం జరిగిందో, ఈ పేర్లు యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎక్కడ కనబడతాయంటే ఆదికాండంలో 46వ అధ్యాయము 8వ వచనం నుండి 27వ వచనం వరకు చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెబ్రోను, కర్మి, షిమ్యోను. చిన్న విషయం అక్క, ఇక్కడ మంచి క్లూ కనబడుతుంది మనకి. ఏంటంటే అసలు నంబర్తో సహా ఎవరు? ఈ జ్యేష్ఠ కుమారుని యొక్క పిల్లలు, రెండవ కుమారుని యొక్క పిల్లలు, మొత్తం 11 మంది పిల్లల యొక్క ఈ పిల్లలందరి లిస్టు నీట్ గా ఇందులోనే ఉంటుంది. ఇంకొక మతలబ్ ఏంటంటే మన రీసెర్చ్ కి ఈ నంబరు ఎట్లా మనం తెలుసుకోవాలి అన్నదానికి ఈ రీసెర్చ్ కు బాగా పనికొచ్చేది ఏమండి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక కొత్త చిక్కు వచ్చి పడుతుంది, ప్లస్ దాంట్లో ఆన్సర్ కూడా ఉంటది. అదేంటంటే 26వ వచనం చదువుదాం. 46వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. కొండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఇది కొత్త లెక్క వచ్చేసింది ఏమండి. ఇప్పుడు మనకు నిర్గమకాండం ప్రారంభంలో ఏమనుందండి? 70 అంటాడు. అపోస్తలుల కార్యం 7:14 ఏం చదివాం? 75 అని చదువుతాం. ఈ ఆదికాండం 46వ అధ్యాయం 26వ వచనం ఏం చదువుతున్నాం? 66 అంటున్నాం. 66 70
75 ఇదనేది మళ్ళీ చిత్రం ఏంటంటే కిందికి వస్తే 27వ వచనం చూడండి ఏమంటున్నాడు. 27వ వచనం, ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. మళ్ళీ వచ్చింది చెప్పు. ఈ 66, 70, 75 ఇదంతా కూడా ఎట్లా లెక్క తేలుతుంది అనేటటువంటిది బాగా వర్క్ చేసుకొని మీరు సిద్ధపడి రండి. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఈ నిర్గమకాండానికి సంబంధించి దేవుడు అనూహ్యమైన రీతిలో నడిపించినటువంటి విధానం తన ప్రజలను. దేవుడు అనుకుంటే బానిసలుగా ఉన్న బహుగా ప్రబల చేస్తాడు. మనకు అందుకే ఏమని రాయబడిందండి, వీళ్ళు ఎలా ఉన్నారని రాయబడిందండి. చూద్దాం ఈ నిర్గమకాండంలో 6-7 వచనాలు కూడా మనం జాగ్రత్తగా కంప్లీట్ చేద్దాం. మొదటి 5 వచనాలే కాకుండా 7 వచనాల వరకు కూడా చూద్దాం. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో 6-7 వచనాలు. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. యోసేపు గారికి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? అన్నలు ఎంతమంది, తమ్ముళ్ళు ఎంతమంది అండి? యోసేపు గారికి అన్నలు ఎంతమంది, తమ్ముళ్ళు ఎంతమంది? అన్నలు 10 మంది, తమ్ముడు బెన్యామిన్ ఒకడు. మొత్తం 12 మంది కదండి. కలిపితే ఇక్కడ అన్న తమ్ముళ్ళు అనగానే మనకు చాలా మందికి నాలెడ్జ్ అంటే భాషా జ్ఞానం లేకపోతే ఏమనుకుంటారంటే అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు అనుకుంటాడు. అలా అనుకోవడానికి లేదు. అన్న తమ్ముళ్ళు ఇద్దరిని కలిపితే అది ప్లూరల్ అయిపోతుంది అంతే. అన్నలు తమ్ముళ్ళు, ఒక్కడే అన్నున్నా ఒక్కడే తమ్ముడున్నా వాళ్ళిద్దరిని కలిపితే ఏమనొచ్చు? అన్నలు తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు అనొచ్చు. కాబట్టి ఈ అన్న తమ్ముళ్ళు యోసేపు గారు వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు టైం అయిపోయింది, వాళ్ళు చనిపోవడం జరిగింది. బేసికల్లీ యోసేపు గారు ఏ వయసులో చనిపోయాడని బైబిల్ చెప్తుంది చెప్పండి? ఐడియా ఉందండి ఎవరికైనా? మంచి వృద్ధాప్యంలో చనిపోయింది. 110 సంవత్సరాలమ్మా. ఒకసారి చూద్దాం ఎక్కడుంది ఈ మాట మనకు 110 సంవత్సరాలు బతికాడని. ఆదికాండము 50వ అధ్యాయము ఆదికాండం చూడండి. 23వ ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం చూడండి క్లారిటీగా. యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. చూడండి 110 సంవత్సరాలు బతికాడు. యోసేపు గారు ఏం తక్కువ వయసులో చనిపోలేదండి. ఆయన అసలు 40 years ఏజ్ వచ్చే సమయానికే ఐగుప్తులో స్థిరపడిపోయాడు ఆయన. దాదాపు ఆ తర్వాత 80 సంవత్సరాల వరకు కూడా ఆ ఐగుప్తును ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించినటువంటి పరిస్థితిలో ఉన్నాడు యోసేపు గారు. సో వాళ్ళందరూ కూడా చాలా టైం వరకు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఉన్నారు చక్కగా. చాలా కాలం వాళ్ళు ఐగుప్తులో దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఈ గ్యాప్ లోని ఏమయ్యారని రాయబడిందండి 7వ వచనంలో. చనిపోయినారు. 7వ వచనం మా నిర్గమకాండము మొదటి అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గల వారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అంటే ఆ తరం చనిపోయినా కూడా వాళ్ళ తర్వాత పిల్లలు కూడా అత్యధికంగా ప్రబలారంట. ఓల్డ్ టెస్టమెంట్ లో ఆశీర్వాదం అంటే రెండేనండి, మర్చిపోకండి. దీవెన ఆశీర్వాదం అంటే రెండు. ఒకటి సంతానం అభివృద్ధి చెందటం, 2 భౌతికమైన ఆస్తిపాస్తులు పెరగటం. భౌతికమైన ఆస్తిపాస్తులు లేవు కానీ వీళ్ళకి ఏమొచ్చాయి? సంతానం మాత్రం బహుగా విస్తరించేసింది. చిత్రం చూడండి, బానిసలుగా దేశంలో వాళ్ళు ఎక్కడో పరదేశులుగా వచ్చారు కదా, పరదేశులుగా వచ్చిన వారు పాతుకుపోయారేంటి అంటే దేవుడు నడిపిస్తే మనిషి జీవితం ఎట్లా ఉంటదంటే మనం కూడా మీరు గమనించగలిగితే మళ్ళీ చాలా మంది మన పూర్వీకులు అందరిది మన అమ్మ నాన్నలది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలు కావచ్చండి, వాళ్ళ సొంత ఊర్లు వదిలిపెట్టేసి ఊరు కాని ఊరు, ప్రదేశం కాని ప్రదేశం వచ్చి ఉంటాం. కానీ మనం ఇక్కడే ప్రబలిపోయి ఉంటాం, ఆ ప్రదేశంలోనే ప్రబలిపోయి ఉంటాం.
అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి దీవెన, దేవుడి ఆశీర్వాదం. అక్కడ మనకు సాక్ష్యం కలిగి ఉన్నామన్నా, ఒక సంతానం అంటూ అట్లాగా అలా విస్తరించిపోతున్నదన్నా, దేవుడి సేవ అక్కడ కొనసాగింపజేస్తున్నామన్నా, అదంతా కూడా దేవుడి యొక్క దివ్యమైనటువంటి దీవెన. ఇశ్రాయేలీలు కూడా ఎలా ప్రబలిపోయారనంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఎవరికి? పితరుడైనటువంటి అబ్రహాం గారికి. నీ సంతానం ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చాడు 15వ అధ్యాయం ఆదికాండంలో. పైన ఉన్నటువంటి నక్షత్రాలను చూడు, అంత చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు. ఇసుక రేణువులు లెక్కించగలవా? అంత చేస్తాను నీ సంతానం అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే పరదేశంలో ఉన్నా కూడా, పరదేశులుగా ఉన్నా కూడా ఐగుప్తు నిండా ఇశ్రాయేలు అయిపోయారు. అసలు అలాంటి వాళ్ళని చూసి బెంబేలెత్తిపోయాడండి ఫరోరాజు. ఫరోరాజు ఎంత భయపడిపోయాడనంటే, చూడండి 9వ వచనంలో ఏమనుందో చూడండి. 9వ వచనంలో ఏముందండి? మొదటి అధ్యాయం 9వ వచనంలో, అతడు తన జనులతో ఎట్లను. అతడంటే ఎవరు ఇక్కడ? ఫరోరాజు తన జనులతో ఏమంటున్నాడు చూడండి. ఇదిగో ఇశ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరించకూడదు, వారు విస్తరించకూడదు అనేటటువంటి ఆలోచనకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వాడు విస్తరించేశారంటే ఇంకా వాళ్ళు పట్టలేము. ఇక ఇప్పటికే భయకంపితులుగా మారిపోతున్నారు. అంటే ఒక బలం, మీరు చూస్తే ఎక్కడన్నా ఒక ఊర్లో, ఒక ప్రదేశంలో బలవంతులు వాళ్ళు, బలిష్ఠులు వాళ్ళు, గొప్పోళ్ళు, వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అని దేన్ని బట్టి అంటారంటే, వాళ్ళు సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడం. వాళ్ళ సంతానమే చాలా మాది పెద్ద నారు, పెద్ద కుటుంబం అని కూడా మాట్లాడుతూ ఉంటారే. దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ భయం వచ్చేస్తుంది. ఎవరే వాళ్ళతో పెట్టుకోకూడదురా, వాళ్ళు మామూలు కాదురా నాయన, వాళ్ళ ఫ్యామిలీ చిన్నదనుకుంటున్నావా, పెద్ద తేనె తొట్టను కదిలిచ్చినట్టురా వాళ్ళతో పెట్టుకుంటే అని చెప్తూ ఉంటారు. ఎక్కడైనా మనం చూడగలిగితే ఎవరికైతే ఈవెన్ ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా ఎవరికి వాల్యూ ఇస్తాడండి? ఒక ఊర్లోకి వచ్చాడు అనుకోండి, ఆ ఊర్లో ఒక 100 ఓట్లు ఉంటే 50 ఓట్లు ఒక ఫ్యామిలీ ఓట్లే ఉన్నాయనుకోండి, ముందు ఆ ఫ్యామిలీ దగ్గర పోతాడు, పోయి మీ ఓట్లన్నీ మాకు వేయండి అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇస్తాడు. ఎందుకంటే మొత్తం సగం ఊరు వాళ్ళే. కొంతమంది చెప్తూ ఉంటారు, ఊరంతా మా వాళ్ళే ఉన్నారండి. విన్నారా? ఊరంతా మా వాళ్ళే ఉన్నారు. ఊరు కాదు, ఇక్కడ దేశమంతా విస్తరింపజేశాడు దేవుడు. దేశమంతా విస్తరింపజేశాడు. ఎందుకనంటే ఆ దేవుడి యొక్క అంశ నడిపింపు మానవుడి మీద ఉంటే ఇంకా వాళ్ళని ఎవరేం చేయలేరండి. ఈ విశ్వ ప్రయత్నాలు చేశారండి ఫరోరాజు. ఏమేమి చెయ్యాలో బహుగా ప్రబలిపోకున్నట్లు అవన్నీ చేశాడు. కానీ అవన్నీ తిప్పికొట్టాడు, విఫలమైపోయాయి. ఎందుకంటే దేవుడికి విరోధమైన ఆయుధము గాని, ఆలోచన గాని, వివేచన గాని, జ్ఞానము గాని ఏది నిలవదు. మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎవరో ప్రయత్నాల్లో వీళ్ళు మనం అడ్డుకోవాలా, చేయాలా, అదో వాళ్ళు ఏదో చేయాలనుకుంటాం. మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు. దేవుడికి విరోధమైందంటే అది నిలబడదు. ఎవరి ఆలోచనలైనా కావచ్చు, ఎవరి ఆచరణలైనా కావచ్చు, దేవుడికి విరోధమైనవి అయితే మాత్రం అవి నిలవటం కల్లా, కూలిపోతాయి, నిలబడవు. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఆ మాట. దేవుడే చెప్పాడు. మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నాం, ఏదో ఒక దారిలో పోతున్నాం, ఆ దారిలో పోయే విషయం కావచ్చు, తీసుకున్న నిర్ణయం కావచ్చు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మాత్రం అది నిలిచే పరిస్థితి ఉండదు. ఫరో తీసుకున్న నిర్ణయం దేవుడికి వ్యతిరేకమైంది. దేవుని ప్రజలను బహుగా విస్తరింపజేయకుండా ఉండాలి అన్నటువంటి, విరోధం చేయాలి అన్నటువంటి ఆలోచన చేశాడు. ప్రతి ఆలోచనను దేవుడు తిప్పికొట్టాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించటానికి సిద్ధపడిన జనాలను శపించటానికి ఎవడొచ్చినా ఊరుకోడు. ఈవెన్ దేవుడు ఎంత స్ట్రాంగ్ గా మనకు బిలామును ఎందుకు అపోజ్ చేశాడు? నేను ఆశీర్వదించటానికి కోరుకుంటే నువ్వెవడవు శపించటానికి? అది దేవుడు అనుకున్నమాట.
కాబట్టి దేవుడు దీవించటానికి సిద్ధపడ్డాడంటే ప్రపంచమంతా ఏకమైన ఎవడు ఏం చేసుకోలేడు. అప్పుడే చెప్తున్నా, నా వెంట్రుకు కూడా పీకలేరురా మీరు అంటారే, అట్లాగా దేవుడు తోడై ఉంటే, దేవుడు మన పక్షమున ఉండగా ఎవడు మనకు విరోధి? మనకు విరోధి ఎవడు అని అంటూ అంటే దేవుడు మన పక్షమై ఉండాలి. అదే మాట నేను ఆదివారం ఆరాధన కూడా మాట్లాడేది. దేవుడు మన పక్షమై ఎప్పుడు ఉంటాడు అన్నటువంటి విషయం. ఎందుకంటే మనం బోర్డు మీద అది వాల్ టెక్స్ట్ల మీద రాసుకున్నంత మాత్రం చేత దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎవడు విరోధిని రాసుకున్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత, చెప్పినంత మాత్రం చేత ఉండడాయన మనతో. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎలాంటి పరిస్థితులు కలిగిన మనుషులతో ఉంటాడు అనేది మనకు తెలియాలి ముందు. కాబట్టి పిల్లరా, ఒకటి పితరుల చరిత్ర అన్నా బాగుండాలి, లేదా మన చరిత్ర అన్నా బాగుండాలి. మర్చిపోకండి. పితరులు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది, వాళ్ళు దేవుడి పట్ల ఎంత త్యాగపూరితంగా ఉన్నారు, ఎంత గురి కలిగి ఉన్నారంటే వాళ్ళను బట్టి తర్వాత ఎన్నో తరాలు ఆశీర్వదించబడ్డాయి. అదేంటి జీవితం అంటే. ఈరోజు అసలు మనల్ని బట్టి కనీసం మనం కలిగి ఉన్న ఈ తరమన్నా ఆశీర్వదించబడుతుందా గమనించుకోవాలి. ఈ తరమైనా మన కుటుంబమైన ఆశీర్వాదానికి వెళుతుందా, లేకపోతే మనల్ని బట్టి మరింత శాపగ్రస్తమైపోతున్న పరిస్థితులు ఉన్నాయనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం. ఎప్పుడో పుట్టినటువంటి ఇశ్రాయేల్ మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారిని బట్టో, ఇసాక్ గారిని బట్టో, యాకోబు గారిని బట్టో తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బ్రతికించబడుతున్నారు, విస్తరింపజేయబడుతున్నారు, ఫలింపజేయబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అంటే, ప్రబలిపోతున్నారంటే భక్తికి ఎంత గొప్ప శక్తి ఉంటుంది అంటారండి. తరాల వరకు కూడా ఆశీర్వాదం కొనసాగుతుంది. ఆ ప్రభావం అలాంటిది. ఇప్పుడు లైట్లు మనం గమనిస్తూ ఉన్నాం, చూడగలిగితే లైట్ హాలోజన్ లైట్లు మీరు గమనిస్తారండి, దాన్ని ఆపేసినా కూడా చాలాసేపు వరకు ఆ హీట్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ లైటింగ్ ఎఫెక్ట్ చిన్నగా ఆరిపోతుంది. అంటే అంత ఎఫెక్టివ్ అనమాట అది. 500 వాట్స్ 1000 వాట్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఇది. మన భక్తి జీవిత కెపాసిటీ కూడా ఎట్లా ఉండాలంటే, ఈ ఎఫెక్ట్ ఎక్కడ దాకా పోవాలంటే నెక్స్ట్ రానున్న కొన్ని తరాల దాకా పోవాలి. అదే మనం అబ్రహాం గారిలో చూసేది, ఇస్సాక్ గారిలోను, యాకోబు గారిలోను, ఆ భక్తులందరిలో చూడగలిగింది అదేనండి. వాస్తవంగా యోసేపును ఎరుగని రాజు ఎరగకపోవడం బట్టి ఇన్ని సమస్యలు వచ్చాయట. అసలు ఎరుగునుంటే యోసేపు అంటే ఏంటి, యోసేపు లేకపోతే ఐగుప్తే కాదు అసలు ప్రపంచమే మొత్తం చాపు చుట్టేది. దేవుడు ఎంత బృహత్ ప్రణాళికను కలిగి యోసేపు గారిని ఐగుప్తుకు పంపించాడు అంటే, ఈ 7 సంవత్సరాల కరువులో ప్రపంచమే తుడిచిపెట్టుకుపోయేది. ప్రపంచాన్ని నిలబెట్టాడు ఆనాడు యోసేపు గారి ద్వారా. యోసేపు గారికి యేసుప్రభుల వారికి మంచి పోలికలండి. మనకు తెలుసు, యోసేపు గారు అట ఫలించడి కొమ్మ, యేసుప్రభుల వారు ద్రాక్షావల్లి. ఆయన ఫలించడి కొమ్మ, ఆయన ద్రాక్షావల్లి. యోసేపు గారు ఏ పాపము ఎరుగనటువంటి స్థితిలో ఉన్నాడు. యేసుప్రభుల వారు నాలో పాపం ఉన్నది, మీలో ఎవడు స్థాపించగలడు అన్నటువంటి పవిత్రంగా బతికాడు. ఎన్నో రకాలుగా సొంత ప్రజల చేత, సొంత వాళ్ళ చేతనే హింసలకు గురయ్యాడు, ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళాడు యోసేపు గారు. యేసుప్రభు కూడా అలాంటి పరిస్థితి. లోకాన్ని అంతటినీ కాపాడాడు, రక్షించేశాడు. ఆ రోజు యోసేపు గారు లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపుల్లు అయ్యాడు యేసుప్రభు వారు. కాబట్టి ఒక పోలిక మనం గమనించగలిగితే, సృష్టికర్తను పోల్చుకోవటానికి గొప్ప భక్తుడిగా మనకు కనబడతారు. వాళ్ళ ఎఫెక్టే ఆ అబ్రహాము గారిది, ఇస్సాక్ గారిది, యాకోబు గారిది, యోసేపు గారిది. ఈ 4 తరాల ఎఫెక్ట్లు దాదాపు ఎన్ని వందల సంవత్సరాల వరకు వాళ్ళని కాపాడుతూ వచ్చాయి చూస్తేనండి, అద్భుతం. ఈరోజు మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, ఫలభరితమయ్యాయి, దీవించబడిన బ్రతుకులు మనవి అని ఎలా చెప్పుకోవాలంటే, ఈ మన భక్తి తాలూకు ప్రభావం కొన్ని తరాల వరకు విస్తరించాలి. మనం ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే,
కొన్ని తరాల వరకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవాలనుకుంటాం. దానికంటే ప్రధానమైనది ప్రాముఖ్యం ఏంటంటే ఎప్పుడైతే దేవుడి చేత ఆశీర్వదించబడతారో వాళ్లకు ఈ ఆస్తిపాస్తులు పెద్ద మ్యాటర్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఎప్పుడైతే దేవుడు తోడు ఉంటాడో ఆ తోడున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి. చదువులు రాణించటం, ఉద్యోగాలు రావటము, ఇల్లులు కట్టుకోవటం, ఇవన్నీ ఏమైపోతాయంటారండి? ఇప్పుడు ఒక చెట్టు ఉంటే దానికి కంపల్సరిగా ఏముంటాయి? కొమ్మలు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పువ్వులు, మొగ్గలు, కాయలు వస్తాయే, అంతే. భక్తి అనేది ఒక పునాది, ఒక వేరు లాంటిది, చెట్టుకు వేరు లాంటిది. ఆ వేరే చెట్టుకు అంతటికి ఆధారం ఇస్తుంది, అది పోషకాలను ఇస్తుంది, అంతా ఫలభరితం అవుతుంది. కనుక భక్తి జీవితానికి గీటురాయి మీరు గమనించగలిగితే చరిత్ర, వేల సంవత్సరాల చరిత్ర పునరుద్ఘాటిస్తుంది. ఏమనంటే ప్రతిసారి ఎవరే మీ పితరులు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు, అబ్రహాం గారు ఎలాంటి వాడు తెలుసా నీకు అని అటు పాత నిబంధన అంతా మారుమోగి కొత్త నిబంధనలో కూడా దేవుడు స్ఫూర్తి ప్రదాతలుగా వాళ్ళు నిలిపి మన పిల్లలకు, మన పితరులకు, మనకి వాళ్ళ పేర్లు పెట్టుకొని తరించాలనుకునేంత గొప్ప చరిత్ర వాళ్ళకి. ఈరోజు మన చరిత్ర మరి వారిని తలపించగలిగిన పరిస్థితుల్లో ఉండగలుగుతుందా? అసలు అలా ఉండాలని మనకి ఎంతమందికి ఆశ ఉంది? దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడంటే మనకు తెలుసు, ఆశపడ్డ ప్రాణాలని తృప్తిపరుస్తాడు. మనకు ఆశ లేకపోతే ఎలా చెప్పండి? ఏదో బతికేసాం, ఏదో వచ్చేసాం, ఏదో వినేసాం, ఏదో మనకు తోచింది చేసేసాం, వెళ్ళిపోయాం ఒక రోజు. ఇది కాదు. రేపు మన ఉనికిని ఘనంగా నిలబెట్టగలగాలి ఈ తరాలకు, రాబోయే తరాలకి. అలా చేసిపోవాలండి. దేవుడి సంకల్పము చొప్పున దావీదు గారు సేవ చేసి తన తరం వారికి నిద్రించాడు. దేవుడి పనినంతా ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వాడట యేసుప్రభుల వారు. ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చి ఈరోజు అనేకమైన తరాలకి 2000 సంవత్సరాలుగా ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. ఆయన ధరించుకున్నటువంటి వాళ్ళం మనం ఇంకా ఎంతగా ఉండాలనేది ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రియులారా. సో ఇలాగూ ఈ మొదటి 7 వచనాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, యాకోబు గారు ఎందుకు దేనిని బట్టి ఐగుప్తుకు రావాల్సి వచ్చింది, అలాగే ఆ యొక్క కుమారుల పేర్లు, ఆ ఆర్డర్లు అలా ఉండడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం, అలాగే భక్తి తరాల వరకు కూడా ఆశీర్వాదకరంగా మనం పెంచుకోవచ్చు, కలిగించుకోవచ్చు అనేటువంటి విషయం నేర్చుకున్నాం. రేపటి కొరకు ఒక ప్రశ్న కూడా మీ ముందు ఉంచడం జరిగింది. అదేంటంటే అసలు ఎంతమంది వీళ్ళు ఐగుప్తులోనికి వచ్చినటువంటి యాకోబు గారి సంతతి మనకు ఆదికాండం 46వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఒక రకంగా, అలాగే నిర్గమకాండంలో మొదటి 2 నుంచి 5 వచనాల్లో ఒక రకంగా, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము ఈ 14వ వచనంలో మరో రకంగా ఉంది. ఈ నంబర్ కు సంబంధించినటువంటి ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి, ఎలా మనం అర్థం చేసుకోవాలన్నటువంటి విషయం రేపటి దినానికి హోంవర్క్ గా చూసుకొని, మనం మధ్యలో ఒక్క విషయం మాత్రం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి 7 వచనాలు అయిపోయాయి. 8వ వచనం నుండి మనం వర్క్ చేసుకుంటూ రేపటి నుంచి ముందుకు సాగాలి. ఇది ప్రశ్న. రేపటి దినానికి నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను. ఎవరైనా ఆన్సర్ తెలుసుకొని వస్తే మనం దాన్ని అందరికి తెలియపరుద్దాం. ఒకవేళ ఏది తెలియకుండా పోయినా మీకు మీ రీసెర్చ్ లో దానికి ఆన్సర్ రేపటి దినాన్ని తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.